లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. మాలవీయ నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సహాయంతో 47 మందిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 39 మందిని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 15 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ 15 మందిలో 7గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం 8:50 అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనం బేస్మెంట్లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. పై అంతస్తుల్లో హోటల్ ఉంది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ముందుగా మంటలు చెలరేగాయి. 5 అంతస్తుల ఈ భవనంలో సుమారు 40 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. హోటల్లో దాదాపు 25 గదులు ఉండగా వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులు ఎక్కువ మంది బస చేసినట్టు సమాచారం. వారంతా నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడడం, దట్టమైన పొగ రెస్టారెంట్ను అలుముకోవడంతో ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. మాలవీయ నగర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఏకంగా 21 మంది చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం స్పాట్లో ఉన్నాము, చూడొచ్చు. ఏదైతే అటు రెస్టారెంట్ పేరుతో నడుస్తున్నటువంటి ఈ రెస్టారెంట్లో కింద ప్రత్యేకంగా కిచెన్ ఉంది. ఆ తర్వాత ఓవరాల్ గా అంటే పైకి వెళ్తున్న కొద్దీ మొత్తం కూడా ప్రత్యేకంగా ఇక్కడ లోపల ఉండేందుకు ఏదైతే లాడ్జ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. అంటే దీనివల్ల ఒకవైపు అంటే ఇందులో కీలకంగా అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళలో మొత్తం కూడా దాదాపు సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి వాళ్ళుగా తెలుస్తుంది. వాళ్ళందరూ వైద్యం కోసం ఢిల్లీకి వచ్చారు. ఇందులో రెంట్ తీసుకొని ఉంటున్నారు. కొంతమంది నెలల కొద్దీ ఉంటే మరికొంతమంది వారాలు 15 రోజుల పాటు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏ విధంగానైతే రాడ్స్ అవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సహాయక చర్యలన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే లోపల ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళందరినీ అప్పటికే బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అంటే ఏ విధంగానైతే కాల్ అందిన వెంటనే ఫైర్ ఇంజన్స్ తో పాటు అంబులెన్సులు కూడా స్పాట్ కు చేరుకున్నాయి. మొదట 3 మాత్రమే చనిపోయారు అనుకున్నారు. దాంతో పాటు లోపల ఉన్నటువంటి మహిళలు మరికొంతమంది జెంట్స్ కూడా ఇందులో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారో చాలా మంది ఊపిరాడక చనిపోయినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే బయట ఎలివేటెడ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ మొత్తం కూడా ఇప్పటికే కాలిపోయింది. దాంతో పాటు లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ఇవన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. ఒక మహిళనైతే ఏకంగా పైనుంచి కిందికి దూకేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ప్రత్యేకంగా పరిశీలిస్తే ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కొంత అటు చనిపోయిన తర్వాత క్షతగాత్రులను తరలించిన తర్వాత అంబులెన్సులు కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున స్పాట్ కి అయితే చేరుకున్నాయి. వెంటనే వాళ్ళందరినీ తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ దాంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇంకా స్పాట్ లోనే ఉన్నాయి. అయితే దీనికి గల కారణం ఏంటి అంటే ఫైర్ ఎందుకు అయింది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కొంత ఫైర్ ఎగ్జిట్స్ లేకపోవడం. మనం రెస్టారెంట్ చూస్తున్నాము, ఎదురుగా స్టెప్స్ కనిపిస్తున్నాయి. దాని పక్కన మరొక సెల్లార్ నుంచి వచ్చేటటువంటి ఎంట్రీ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు అయితే ఇప్పటికే దీని విషయంలో కేసు నమోదు చేసి ఒకవైపు విచారణ చేస్తూనే ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా పొగలు వ్యాపించాయని చెప్పి ఇప్పటికే స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు అంటే ఈ విధంగానైతే అటు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 21 ఉంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే స్పాట్ లో క్షతగాత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వైద్యం అందించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కేబుల్స్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ కేబుల్స్ వల్ల ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లేదంటే లోపల కిచెన్ నుంచి వచ్చినటువంటి ఫైరా అనేది కూడా ప్రస్తుతం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో స్థానికుడు కూడా ఉన్నారు. భాయ్ आपने बताइए ये कितने बजे हुआ पूरा क्या हुआ? उसके बाद बेसमेंट से आग लगना स्टार्ट हो गया है. उसके बाद करते करते पहली मंजिल फिर दूसरी मंजिल स्टार्ट हो गया आग लगना. उसके बाद खिड़की में जो अंदर थे ना ये वहाँ के लोग उन्होंने तोड़ा वोड़ा अद्दे मार के उसके बाद पहले मंजिल से कूदे 2-4 बंदे. फिर आगे तक जल्दी ना तो वो चिल्ला रहे थे कि हेल्प हेल्प. वहाँ पर अद्दे चलाया, खिड़की वड़ी खोला, थोड़ा हवा आने के लिए. सांस आ नहीं पा रही थी इसके. जितने कूदे सब गायब है. आधे से आधे बंदे कूदे ऊपर से 3-3 मंजिल से कूदे.
ज्यादा से ज्यादा इनके हाथ पांव टूटे होंगे पर जान बच गई थी उनकी। ఎవరైతే అంటే ఇది ఒక హోటల్ రెస్టారెంట్ గా కొనసాగుతుంది. పక్కనే ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకునేందుకు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పూర్తిగా కూడా ఏ విధంగానైతే ఇక్కడే ఉంటారు. సో పెద్ద పెద్ద హోటళ్లలో ఉండడం కష్టం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ హోటల్లోనే ఉండి వాళ్ళు వైద్యం తీసుకుంటూ ఉంటారు. దాంతో ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చినా కానీ ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సిచ్యువేషన్ మాత్రం ఒక్కసారిగా ఢిల్లీని ఉలికి పడేలా చేసిందని చెప్పుకోవచ్చు. క్షతగాత్రుల పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉందనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు.